ఓం శ్రీ గురుభ్యో నమః. श्रीमद् वाल्मीकि रामायण अंतर्गत बालकांडे अथ द्वितीय सर्गपारायणं करणीयम्. नारदस्य तु तद्वाक्यं श्रुत्वा वाक्यविशारदः पूजयामास धर्मात्मा सह शिष्यो महामुनिः. यथावत् पूजितस्तेन देवर्षिर्नारदस्तदा आपृष्ट्वैवाभ्यनुज्ञातः स जगाम विहायसं. समुहूर्तं गते तस्मिन् देवलोकं मुनिस्तदा जगाम तमसा तीरं जाह्नव्यास्त्वविदूरतः. स तु तीरं समासाद्य तमसाया मुनिस्तदा शिष्यमाह स्थितं पार्श्वे दृष्ट्वा तीर्थमकर्दमम्. अकर्दममिदं तीर्थं भरद्वाजनिशामय रमणीयं प्रसन्नाम्बु सन्मनुष्यमनो यथा. न्यस्यतां कलशस्ताता दीयतां वल्कलं मम इदमेवावगाहिष्ये तमसा तीर्थमुत्तमम्. एवमुक्तो भरद्वाजः वाल्मीकेन महात्मना प्रायच्छतमुनेस्तस्य वल्कलं नियतो गुरोः. सशिष्यहस्तादादाय वल्कलं नियतेन्द्रियः विचचारः पश्यंस्तत् सर्वतो विपुलं वनं. तस्याभ्यासे तु मिथुनं चरन्तमनपायिनं ददर्श भगवांस्तत्र क्रौञ्चयोश्चारुनिस्वनं. तस्मात्तु मिथुनादेकं पुमांसं पापनिश्चयः जघानवैरनिलयः निषादस्तस्य पश्यतः. तं शोणितपरीताङ्गं वेष्टमानं महीतले भार्या तु निहतं दृष्ट्वा रुरावकरुणां गिरं. नियुक्ता पतिना तेन ఇక్కడ వియుక్త వియోగం 12 శ్లోకం. వియుక్తా పతినా తేన ద్విజేన సహచారిణ తామ్రశీర్షేణ మత్తేన పత్రిణా సహితేన వై. తథా తు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. తతః కరుణవేదిత్వాత్ అధర్మోయమితి ద్విజః నిశామ్య రుదతీం క్రౌంచీం ఇదం వచనమబ్రవీత్. 15 చాలా ముఖ్యమైన శ్లోకం. మానిషాద ప్రతిష్ఠాంత్వం ఆగమశాశ్వతీ సమాః యత్క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం. తస్యైవం బ్రవతశ్చింతా బభూవ హృది వీక్షతః శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా. చింతయన్ సమహాప్రాజ్ఞః చకారమతిమాన్మతిం శిష్యం చైవాబ్రవీద్వాక్యం ఇదం సమునిపుంగవః. పాదబద్ధోక్షరసమః తంత్రీలయసమన్వితః శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. శిష్యస్తు తస్య బ్రవతః మునేర్వాక్యమనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్టః తస్య తుష్టోభవద్గురుః. సోభిషేకం తతః కృత్వా తీర్థే తస్మిన్ యథావిధి తమేవ చింతయన్నర్థం ఉపావర్తత వై మునిః. భరద్వాజస్తతః శిష్యః వినీతశ్రుతవాన్ మునిః కలశం పూర్ణమాదాయ పృష్ఠతోనుజగామః. సప్రవిశ్యాశ్రమపదం శిష్యేణ సహ ధర్మవిత్ ఉపవిష్టః కథాశ్చాన్యాః చకారధ్యానమాస్థితః. ఆజగామ తతో బ్రహ్మా లోకకర్తా స్వయం ప్రభుః చతుర్ముఖో మహాతేజాః ద్రష్టుం తం మునిపుంగవం. వాల్మీకిరసతం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః ప్రాంజలిః ప్రయతో భూత్వా తస్థౌ పరమవిస్మితః. పూజయామాస తం దేవం
పాద్యార్ఘ్యాసనవందనైః ప్రణమ్య విధివచ్చైనం పృష్ట్వా నామయమవ్యయం. అధోపవిశ్య భగవాన్ ఆసనే పరమార్చితే వాల్మీకయే చ ఋషయే సందిదేశాసనం తతః. బ్రహ్మణా సమనుజ్ఞాతః సోऽప్యుపావిశదాసనే ఉపవిష్టే తదా తస్మిన్ సాక్షాల్లోకపితామహే. తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థితః పాపాత్మనా కృతం కష్టం వైరగ్రహణబుద్ధినా. యస్తాదృశం చారురవం. ఈ శ్లోకంలో చారురవం అంటే అందమైన ధ్వని. యస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాద కారణాత్ శోచన్నేవ ముహుః క్రౌంచీం ఉపశ్లోకమిమం పునః జగావంతర్గతమనాః భూత్వా శోకపరాయణః. తమువాచ తతో బ్రహ్మ ప్రహసన్మునిపుంగవం శ్లోక ఏవ త్వయా బద్ధః నాత్ర కార్యా విచారణా. మచ్ఛందాదేవ తే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ రామస్య చరితం సర్వం కురు త్వం ఋషిసత్తమ. ధర్మాత్మనో గుణవతః లోకే రామస్య ధీమతః వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాచ్ఛ్రుతం. రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః. వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వారహః తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. 36 ఈ శ్లోకం 37 కూడా చాలా విశేషమైనవి. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. యావద్ రామాయణ కథా త్వత్కృతా ప్రచరిష్యతి తావదూర్ధ్వమధశ్చ త్వం మల్లోకేషు నివస్యసి. ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మ తత్రైవాంతరధీయత. తతస్య శిష్యో వాల్మీకిః మునిర్విస్మయమాయయౌ. తస్య శిష్యాస్తతః సర్వే జగుశ్లోకమిమం పునః ముహుర్ముహుః ప్రీయమాణాః ప్రాహుశ్చ భృశవిస్మితాః. 39 మళ్ళీ చూద్దాం. తస్య శిష్యాస్తతః సర్వే జగుశ్లోకమిమం పునః ముహుర్ముహుః ప్రీయమాణాః ప్రాహుశ్చ భృశవిస్మితాః. సమాక్షరైశ్చతుర్భిర్యః పాదైర్గీతో మహర్షిణా సోనువ్యాహరణాద్ భూయః శోకశ్లోకత్వమాగతః. తస్య బుద్ధిరియం జాతా వాల్మీకేర్భావితాత్మనః కృత్స్నం రామాయణం కావ్యం ఈదృశైః కరవాణ్యహం. ఉదారవృత్తార్థపదైర్మనోరమైః తదాస్య రామస్య చకారకీర్తిమాన్ సమాక్షరైః శ్లోకశతైర్యశస్వినః యశస్కరం కావ్యముదారధీర్మునిః. తదుపగత సమాససంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 2వ సర్గः. సర్వం శ్రీరామార్పణమస్తు. స్వస్తి.